హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి పన్నీర్ రోల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయలు మరియు టమాటాలు. ఇది వచ్చేసి మైనీస్. అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. అలాగే సాస్. ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రాంకీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ పన్నీర్ను ఓపెన్ చేసి మనకి నచ్చిన సైజులో పన్నీర్ని కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ఫ్రాంకీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు. బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఈ ఫ్రాంకీ. మనకి నచ్చిన సైజులో పన్నీర్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన పన్నీర్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, స్పైసీకి తగ్గట్టు కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు మనం గంటని ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఎక్కువ యూజ్ చేస్తే పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. పన్నీర్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా మెత్తపడితే సరిపోతుంది. ఇందులో టమాటా అండ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. నేను వేసిన సాస్ వచ్చేసి టమాటా అండ్ చిల్లీ మిక్సింగ్ అండి. మీకు సపరేట్గా చిల్లీ సాస్, టమాటా సాస్ ఉంటే వేసుకోవచ్చు. లాస్ట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులో సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలి. లాస్ట్లో వేసే మైనీస్ కొంచెం సాల్టీగా ఉంటుంది. సో మనం కర్రీలో కొంచెం చూసుకొని వేసుకోవాలి. రోల్కి కావాల్సిన స్టఫ్ అయితే రెడీ. ఇప్పుడు చపాతీలు కాల్చుకోవాలి. ఈ చపాతీలు గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో చేసుకోవచ్చు. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. పిండిని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని తర్వాత చపాతీలు చేసుకోవాలి. అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. చపాతీలన్నీ కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రోల్ని ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఒక చపాతీని తీసుకోవాలి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీని వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పైన మైనీస్ని వేసుకోవాలి. లాస్ట్లో చపాతీని ఇలా రోల్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా, చాలా ఈజీగా పన్నీర్ ఫ్రాంకీ అయితే రెడీ. ఈ రోల్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పన్నీర్తో చేసాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. బయట అయితే ఒక్క రోల్ వచ్చేసి 70-80 రూపీస్ ఉంటుంది. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంది కాబట్టి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.